నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. సరిగ్గా 2 గంటలు అంటే 120 నిమిషాలు మాత్రమే నువ్వు ఇంట్లో ఉండగలవు. 121 నిమిషంలో వీధిలో ఉంటావు. వీధి కుక్కలా వీధుల్లో తిరుగుతూ ఉంటావు. వెళ్ళి ఒక్కో సెకండ్ లెక్క పెట్టుకుంటూ ఉండు. ఏంటి 2 గంటల్లో ఏం చేయబోతుంది? అనయ్య, ఒక్క నిమిషం. టేక్ దిస్. ఏంట్రా ఇది? బెంగళూరు ఫైలు. నాకెందుకు? నువ్వు రావట్లేదా? లేదన్నయ్య, మనం సాధించేశాం. ఏడ్చావులే, రా. లేదులే స్వామి, నువ్వు వెళ్ళు. కొంచెం యాక్టివ్గా ఉండన్నయ్య. నన్ను చూడు, ఎంత ఎనర్జెటిక్గా ఉంటానో. ఎవరు కావాలి? బోస్. పాపులర్ సైకియాట్రిస్ట్ డాక్టర్ బోస్. చెప్పండి, చంపేశారా? ఎక్కడ దాచారు? ఇదేంటే ఏకంగా నట్టింట్లోకి వచ్చి కొంప కొల్లేరు చేసేలా ఉంది. నువ్వు నోరు ముయ్యమ్మా, ముయ్. చూడమ్మా ఝాన్సీ, మాకతన్ని చంపాల్సిన అవసరం ఏముంటుంది చెప్పు? ఆ అవసరమేంటో తెలుసుకుందామనే వచ్చాను మేడం. చూడమ్మా, మా పెద్ద కోడలికి మతిస్థిమితం లేదు. ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇప్పించాలని మా శ్రీరామ ఫ్రెండ్ అయిన డాక్టర్ బోస్ని పిలిపించాడు. డాక్టర్ వచ్చిన మాట వాస్తవమే, కానీ మాకెవరికీ చెప్పకుండా వచ్చిన వారంలోనే వెళ్ళిపోయాడు. బోస్ వెళ్ళిన 2 రోజుల తర్వాత అతని దగ్గర నుంచి నాకు ఈ లెటర్ వచ్చింది. ఒకసారి చదవండి. ఒక్క సంవత్సరంలోనే ఇంటి పెత్తనం కావాలనుకున్నావా? అయ్యో, నాకేం తెలియదు మేడం. మేము లేఖ గారిని ఇంట్రాగేట్ చేయాలి. చేయండి. ఇక్కడ కాదు, పోలీస్ స్టేషన్లో. శ్రీరామ్, పద. పదండి. డోంట్ వరీ. లేక నువ్వు జైల్లో, నీ అత్త నీ మీద దిగులుతో మంచమెక్కుతుంది. నేను ఈ ఇంటి సింహాసనాన్ని మహారాణిలా అధిష్ఠిస్తాను. విక్టరీ సాధించావే పిచ్చి మొహమా.